ఫ్రెండ్స్ మన విరూపాక్ష కళాక్షేత్రంలో గణపతి బుకింగ్ చేసుకోవడానికి అయితే భయ వాళ్ళు అయితే వచ్చారు. అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏందని ప్రజెంట్ అడుగుదాం. హాయ్ అన్న అందరికీ జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి బప్ప అన్న. ఫ్రెండ్స్ చూసారుగా మనకి గణపతి అయితే బుకింగ్ అయితే అయిపోయింది. మన హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చేస్తే కోరుట్ల మన విరూపాక్ష కళార్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన. ఫ్రెండ్స్ మన విరూపాక్ష కళాక్షేత్రంలో గణపతి బుకింగ్ చేసుకోవడానికి అయితే భయ వాళ్ళు అయితే వచ్చారు. అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏందని ప్రజెంట్ అడుగుదాం. చలో పదండి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి ఇది హరహర మహాదేవ గణపతి అయితే బుకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ అన్న వాళ్ళు కూడా అయితే వచ్చారు. హాయ్ అన్న అందరికీ జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి బప్ప అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? నిజామాబాద్ అన్న. మనది ఎన్నో ఇయర్ సెలబ్రేషన్ అన్న? 30+ అన్న. మన యూత్ పేరు ఏంటన్నా? శివ సైనిక్ యూత్ అన్న. మళ్ళీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి బప్ప. ఫ్రెండ్స్ చూసారుగా మనకి గణపతి అయితే బుకింగ్ అయితే అయిపోయింది. మన నిజామాబాద్ నుంచి అయితే అన్న వాళ్ళు అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, అట్లానే ఇక మన విరూపాక్ష కళాక్షేత్రంలో అయితే ఇంకా ప్రజెంట్ అయితే కలరింగ్ అయితే జరుగుతుంది. చలో పదండి చూసేద్దాం. సార్ మన విరూపాక్ష కళాక్షేత్ర వర్క్షాప్ వచ్చేసి కోరుట్ల రోడ్. ఇది కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో మనకి ఎదురుగా ముక్కాస్ ఫంక్షన్ ఆపోజిట్ అయితే మన విరూపాక్ష కళాక్షేత్రం. గబగబా చూసుకుంటే వెళ్ళిపోదాం. మనకి ఇది చింతామణి గణపతి. ప్రజెంట్ ఏంటంటే మనకి ఫినిషింగ్ అయితే జరిగింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్మెంట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ అట్లానే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. మనకి మందిరం మీద కూర్చున్న గణపతి లాస్ట్ అప్డేట్ చూసినాం. మళ్ళీ ఒకసారి గబగబా చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం. మనకి మందిరం మీద కూర్చున్న గణపతి మన బ్యాక్ డ్రాఫ్ లో చూసుకోవచ్చు. మనకి రాముని అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉంది. ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి సింహం మీద కూర్చున్న గణపతి. మన గణపతికి బ్యాక్గ్రాఫ్ లో అయితే త్రిశూలం అయితే వచ్చింది. ప్రజెంట్ ఈ గణపతి హైట్ వచ్చేసి 12 feet. అట్లనే ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి 12 feet అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు గణపతి మనకి ముంబై స్టైల్ గణపతి. ఇక్కడ మన గణపతి అయితే మహారాజా సిట్టింగ్. మన బ్యాక్గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఇక్కడ గణపతి అయితే మనకి మూషికం మీద అయితే కాలు పెట్టి కూర్చున్నట్లయితే ఉంది. అటు ఇటు 2 సింహాలు అయితే వచ్చినాయి. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మన చింతామణి గణపతికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇది. ఇంకా అటాచ్మెంట్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి మహారాజా సెట్టింగ్. కింద చూసుకోవచ్చు మనకి చేపలు అయితే వచ్చినాయి. చేపల మీద అయితే గణపతి కాలు పెట్టి అయితే మహారాజా సెట్టింగ్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 feet. ఫ్రెండ్స్ అట్లనే ఇటు పక్కన గణపతి చూసుకోవచ్చు. మనకి హరహర మహాదేవ స్టైల్. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. సింపుల్ గా అయితే మన గణపతికి చూసుకోవచ్చు. మనకి హరహర మహాదేవ స్టైల్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి స్టాండింగ్ గణపతి. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి హరహర మహాదేవ స్టైల్ గణపతి. మన గణపతికి హైలైట్ ఏంటంటే టోటల్ అయితే ఒక 6 hands అయితే వచ్చినాయి. ప్రజెంట్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ అప్డేట్ లో కూడా అయితే చూసినాం. ఇదైతే మహారాజా సిట్టింగ్. అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి శంకు మీద కూర్చున్న గణపతి. ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి ఫినిషింగ్ అయితే జరిగింది. ప్రజెంట్ ఏంటంటే మనకి ఇటు అటు అయితే జ్యోతి అయితే ఇచ్చారు. అట్లనే గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి స్టాండింగ్ గణపతి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు శేషనాగు. మనకి శివలింగం మీద శేషనాగు మీద అయితే గణపతి నిల్చున్న స్టిల్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 to 14 feet అయితే. అట్లానే మన బ్యాక్ డ్రాఫ్ అయితే పాము అయితే మనకి గణపతి చేతి వరకు అయితే వెళ్ళింది. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి మనకి మహారాజా సెట్టింగ్. గణపతికి హైలైట్ ఏంటంటే మనకి టోటల్ గా 6 hands అయితే వచ్చినాయి. మనకి గద పట్టుకొని గణపతి అయితే మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. ఇది ప్రజెంట్ అయితే బుకింగ్ అయితే అయిపోయింది. మనకి చూసుకోవచ్చు గణపతి మనకి హరహర మహాదేవ స్టైల్ నాట్యం చేస్తున్న స్టిల్ అయితే మనకి గణపతి చూసుకోవచ్చు. వెనకాల బ్యాక్గ్రాఫ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి మూషిక మహారాజు మీద అయితే స్వారీ చేస్తున్న గణపతి తీసుకోవచ్చు. ఇక్కడ కింద 2 మూషికలను అయితే ఇచ్చారు. మన గణపతి అయితే మూషిక మీద స్వారీ చేస్తున్నట్లయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ అట్లా చూసుకోవచ్చు. మనకి సర్కార్ గణపతి చూసుకోరు. సర్కార్ గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి దాదాపు ఒక 10 to 12 feet అయితే ఉంది. ఫ్రెండ్స్ అట్లానే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి శేషనాగ్ మీద అయితే నాట్యం చేస్తున్న గణపతి. గణపతి చూసుకోవచ్చు. మనకి బ్యాక్ డ్రాఫ్లో అయితే 5 పడగల శేషనాగ్ అయితే వచ్చింది. మన గణపతి చేతిలో అయితే చూసుకోవచ్చు శేషనాగు. మన బ్యాక్ డ్రాఫ్ నుంచి అయితే
గణపతి బ్యాక్ డ్రాప్ అయితే వెళ్ళిపోయింది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 feet. ఈ లైన్ మొత్తం మనకైతే ఫినిషింగ్ అయితే జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్గా అయితే ఉంది గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మహారాజా సిట్టింగ్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి నెమలి, అట్లనే అటు పక్క చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు గణపతికి కాన్సెప్ట్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కృష్ణుడి అవతారంలో అయితే గణపతిని అయితే ఇచ్చారు. ప్రజెంట్ మనకి అయితే ఫినిషింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అట్లనే లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు అయితే ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి ప్రజెంట్ ఏంటంటే మేకింగ్ అయితే జరుగుతుంది. పూర్తిగా కలరింగ్ అయితే అయిపోయింది. మనకి జ్యువెలరీ వర్క్ అయితే కలరింగ్ అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చు. మనకి గణపతి అయితే మహారాజా సిట్టింగ్, మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి గద అయితే ఇచ్చారు. బ్యాక్ డ్రాప్ అయితే సూర్యభగవాన్ టైప్లో అయితే ఆర్చి అయితే వచ్చింది. కలరింగ్ వేసాకైతే గణపతులు మటుకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 feet అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు, మనకి హంస మీద కూర్చున్న గణపతి. మన గణపతి కూర్చున్న స్టిల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మన బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు చాలా మంచిగా అయితే వచ్చింది ఆర్చి అయితే. మన గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది కలరింగ్ వేసాకైతే. అట్లనే బొట్టు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. ఇక్కడ హంస చూసుకోవచ్చు, హంసకి కలర్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు మనకి. మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 feet అయితే ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ గణపతి మనకి గణపతి బ్యాక్ డ్రాప్, అట్లనే గణపతి హైట్ వచ్చేసి 12 feet ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, ఇది మహారాజా సిట్టింగ్ గణపతి కూడా. మనకి ప్రెసెంట్ ఏంటంటే మనకి మేకింగ్ అయితే జరిగింది. బ్యాక్ డ్రాప్ అయితే మనకి బ్లాక్ అయితే ఇచ్చారు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహము, అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అమ్మవారిని అయితే ఇచ్చారు. సో అటు పక్క అయితే మనకి ఛత్రపతి శివాజీ మహారాజు గారు అయితే ఇచ్చారు. కలరింగ్ అయితే ప్రజెంట్ అయితే కలరింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు గణపతి, మనకి గణపతి మటుకు ఇక్కడ గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి బ్యాక్ డ్రాప్లో అయితే 3 పడగల శేషనాగ్ అయితే వచ్చింది. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి చేతులు అయితే త్రిశూలం అయితే వచ్చింది. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు గొడ్డెలు అయితే ఇచ్చారు. మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది. బ్యాక్ డ్రాప్లో అయితే మనకి అన్ని త్రిశూలాలు అయితే వచ్చినాయి. చూసారుగా మన గణపతికి నెక్స్ట్ లెవెల్ అయితే మనకి సింహాసనం మీద అయితే ఉంది. అట్లనే మన గణపతికి జ్యోతి వర్క్ అయితే ఒకటి పెండింగ్ అయితే ఉంది. ఇక్కడ ముష్క కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ స్టైల్లో ఉన్న గణపతి. మన గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 feet. మనకి కలరింగ్ వేసాకైతే గణపతులు మటుకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఈ గణపతికి బ్యాక్ డ్రాప్లో అయితే మనకి త్రిశూలం వచ్చింది. త్రిశూలం మధ్యలో అయితే మనకి శివలింగం కూడా అయితే ఇచ్చారు. మన గణపతికి చూసుకోవచ్చు అటు ఇటు 2 శేషనాగులు అయితే వచ్చినాయి. మనకి ఇక్కడ ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు, మనకి పులి చర్మం టైప్లో అయితే ఇచ్చారు. మన గణపతి మెల్లో కూడా చూసుకోవచ్చు శేషనాగ్ అయితే వచ్చింది. బొట్టు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపతికి హైలైట్ ఏంటంటే టోటల్గా అయితే 6 hands అయితే వచ్చినాయి. మనకి ఈ గణపతికి అయితే 4 hands. అట్లనే చూసుకోవచ్చు మనకి ఈ చేతులలో కూడా అయితే ఇక్కడ గొడ్డలి, అట్లనే అటు పక్క అయితే డమ్మరుకం అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా ఇంటిగా అయితే ఉంది గణపతి కలరింగ్ వేసాకైతే. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి పరశురాముడు గణపతి, పరశురాముడి అవతారంలో ఉన్న గణపతి చూసుకోవచ్చు. గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి 12 feet. మన గణపతికి చేతిలో చూసుకోవచ్చు విల్లు అయితే ఇచ్చారు. అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు గొడ్డలి. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు మనకి బాణాలు అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు కలర్ వేసాకైతే గణపతి మటుకు నెక్స్ట్ లెవెల్. అట్లనే మన గణపతి ఒక కొండ మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. మనకి ఈ గణపతి వచ్చేసి పరశురాముడు గణపతి, పరశురాముడి అవతారంలో ఉన్న గణపయ్య. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సర్కార్ గణపతి, కలర్ వేసాకైతే బాగుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెండింగ్ ఏంటంటే మనకి ధోతి వర్క్ ఒక్కటైతే పెండింగ్ అయితే ఉంది. ఒక్కసారి కలర్ వేసాక చూడు గణపతి నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది గణపతి బొట్టు. మన గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి ఒక 10 to 12 feet అయితే ఉంటుంది సర్కార్ గణపతి. చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క అయితే ఇంకో గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి నందీశ్వరుడి మీద కూర్చున్న గణపతి. మన గణపతి అయితే హరహర మహాదేవ స్టైల్లో కూర్చున్న గణపతి చూసుకోవచ్చు. మనకి నందీశ్వరుని కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. కలర్ అయితే చూసుకోవచ్చు మనకి నందీశ్వరుడి నెత్తి మీద చేయడం, మన గణపతి నెత్తి మీద కూడా చూసుకోవచ్చు హరహర మహాదేవుని అయితే ఇచ్చారు. కలర్ వేసాకైతే గణపతి మటుకు నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మన గణపతి మెల్లో కూడా చూసుకోవచ్చు శేషనాగ్ కలర్ కూడా అయితే డిఫరెంట్గా అయితే ఉంది. మన గణపతి హైట్ వచ్చేసి ఒక 5 feet అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన గణపతి. ఫ్రెండ్స్ అట్లానే ఇటు ముందుకైతే వెళ్దాం. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. ఇక్కడ గణపతి మనకి ప్రెజెంట్ అయితే మూషిక మీద కూర్చున్న గణపతి. ప్రెజెంట్ మనకైతే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది. ఫినిషింగ్ అయితే జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లాల్ బాక్ష గణపతి. బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు మనకి ఆర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. చూసారు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ప్రెజెంట్ ఏంటంటే అన్ని కలరింగ్ అయ్యి కవర్లు అయితే వేశారు. ఇక బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. మన విరూపాక్ష కళాశాలలో అయితే జల్దీ అయితే రారీ బుకింగ్ అయితే చేసుకోండి. బుకింగ్ అయితే అయిపోతున్నాయి కలర్లు అయితే. మీకు ముందు వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్. ఒకసారి బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు మనకి సత్యనారాయణ స్వామిని అయితే ఇచ్చారు.
చూసారుగా మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ అయినా మనకి బ్యాక్ డ్రాప్ అయితే ఈగల ఆర్చి అయితే వచ్చింది. మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 6 to 8 feet అయితే ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, గణపతి కొంచెం మనకి ముంబై స్టైల్ గణపతి మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతికి అయితే అటు ఇటు అయితే అటు నందీశ్వరుని అయితే ఇటు నందీశ్వరుని అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లాల్ బాగ్చా గణపతి. సో ఫ్రెండ్స్, చూసారుగా గణపతులు, మన విరూపాక్ష గణపతులు అయితే ఎట్లున్నాయి కామెంట్ సెక్షన్ తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అట్లనే బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జల్దీ అయితే వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. బాయ్ ఫ్రెండ్స్.